ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ఎంతో భరోసాతో చెప్తున్నాడు కదా, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు. నిజమే, ప్రభు ఎంత దయగలవాడు కాబట్టే ఈరోజు నీవు నేను సజీవు లెక్కలో ఉన్నాం కదా. మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. మనం ఇంకనూ పాపులమే ఉండగానే ఆయన చనిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎంత దయ చూపించిపోతే పాపులమైన మన కోసం ఆయన చనిపోతాడు. వాస్తవంగా చెప్పాలంటే నీతిమంతుని కొరకు సహితము ఒకరు చనిపోవటం అరుదు అని వాక్యం సెలవిస్తోంది. నీవు నేను నీతిమంతుడుగా లేకపోయినా పాపులముగా ఉండగానే మరి ప్రభు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. ఎంత గొప్ప ప్రాణత్యాగం అది. నిజంగా అటువంటి ప్రేమతో ఈ లోకంలో ఎవరిని ప్రేమించలేరు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆయన. అంతేనా, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు ఎన్నిసార్లు పలుమార్లు వైతొలిగిపోయినా మరి పరలోక పిలుపు నుంచి ఆయన మాత్రం నీ పట్ల దయ చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఇంతవరకు బ్రతికున్నావు. కాబట్టి సహోదరి సహోదరుడా, తెలుసుకో, యెహోవా దయగలవాడని తెలుసుకో. ఆయన దయ నీ పట్ల ఉందని ఇప్పటికైనా అర్థం చేసుకో. మనుషుల దయని ఎంతసేపు కోరుకుంటావు నువ్వు. మనుషుల దయ వద్దు, కానీ ప్రభు దయ నువ్వు పొందుకోవాలని నువ్వు గ్రహించు. ఆయన దయ నీకుంటేనే అన్ని విషయాలు నీకు విజయం కలుగుతుంది. ఆయన నీ ఎడల దయ చూపించబట్టేనే మరి ఇంతవరకు బ్రతుకున్నావు అన్న విషయాన్ని మొదలుగా నువ్వు గమనించాలి. నీ ప్రభు నీ పట్ల చూపించే దయ మనుషుల దయ వంటిది కాదు సుమా. మనుషుల దయ ఏముంది, సంపూర్ణంగా ఉంటుందా? ఏదో వాళ్ళకి ఇష్టం ఉంటే కాసేపు ప్రేమిస్తారు, లేదంటే వెంటనే మొహం తిప్పేసుకుంటారు. కానీ పరిస్థితులను బట్టి మారేవాళ్ళు మనుషులు, కానీ ప్రభు కాదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు దయ నీకు చూపిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రం ఆయన నీవు విడిచిపెట్టకు. ఈరోజు నువ్వు ఆయన దయను పొందుకున్న వ్యక్తివా కాదా అని ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఆయన దయలోని నీ బ్రతుకు సాగుతుందా లేదా అనేది కూడా నువ్వు గమనించుకో. ఆయన దయ కావాలని నువ్వు కోరుకోవాలని కూడా ప్రభు అడుగుతున్నాడు. అంతేకాదు, ఆయన దయ నీకుంటేనే నీ కుటుంబం నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఈ ఆశ నీలో కలిగి ఉండాలి. ఆయన నీకు పట్ల దయ చూపించాలంటే నీవు కూడా ఆయనకి ఇష్టమైన విధంగా జీవించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో ఎఫ్సి పత్రికలో చెప్పినట్లుగా, అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా ప్రభుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుకుని ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయగలగాలి. ఆ విధంగా ఆయన నీ పట్ల దయ చూపిస్తాడు. కాబట్టి ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అని నీవు నమ్మితేనే దేవుని యొక్క మహిమను చూస్తావు అన్నమాట. చాలా దయగలిగిన దేవుడు కాబట్టి ఎంతో పాపమైన నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి మన కోసం ప్రాణమిచ్చి ఇంత గొప్ప రక్షణని దయచేశాడు. కాబట్టి ఆయన దయ నీకుంటే నీ జీవితం మారిపోతుంది. అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి చెందుతావు. అంతేకాదు, ఆశీర్వదించబడతావు. ఆయన దయ నీకుంటే నీ ఆత్మీయ జీవితం సవ్యంగా సాగుతుంది. ఆయన దయ నీకుండబట్టే నువ్వు ఇంతవరకు సజీవు లెక్కలో ఉన్నావు అన్న విషయం ఎన్నడూ మర్చిపోకు. ఆమేన్.